అందరికీ నమస్కారం. నేటి తరం రాజకీయాల్లో స్పష్టమైన మార్పు అయితే కనిపిస్తుంది. 2019కి 2024కి మధ్య ప్రజల్లో అలాగే ఓటర్లు అయితే మార్పు అయితే కొంచెం కనిపిస్తుంది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో అలాగే ట్రైబల్స్ విలేజ్లో ఓటర్లు ప్రజలు చాలా వరకు మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగాయి. డిజిటల్ మీడియా వలన అలాగే మొబైల్స్, యూట్యూబ్ ఇలా రకరకాల సేవల వలన వాళ్ళు ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకుంటున్నారు. చదువు రాని వాళ్ళకు కూడా అసలు యూట్యూబ్ వల్ల వింటూ దేశ రాజకీయాల పైన కూడా పరిజ్ఞానం అనేది కొంతవరకు మెరుగుపడింది. కాబట్టి ఏ రాజకీయ నాయకుడైనా ఒక విషయాన్ని మాత్రం స్పష్టంగా తెలుసుకోవాలి. నాకు ద్వితీయ శ్రేయ నాయకులు లేదా ఒక సర్పంచు అంటే ఆ స్థాయి నాయకుల వల్ల నాకు ఓట్లు ప్రభావితం అయిపోతాయి, గెలుస్తాననేది మాత్రం ఒట్టి మాటే. ఎందుకంటే ఓటర్ చాలా తెలివైన వాడు. ఒకప్పటికి ఇప్పటికీ మార్పు చాలా వచ్చింది కాబట్టి ఓటర్తో మీరు కాంటాక్ట్ అయితే మాత్రమే మీకు గెలుపు తథ్యం. అంతేగాని ఇంకేదో ఒక లీడరు గ్రామీణ స్థాయి నాయకుడు అది ఎంతవరకు అంటే గ్రామీణ స్థాయి ఎన్నికల్లో సర్పంచ్ పోటీ చేస్తే వాళ్ళకి మాత్రమే మద్దతు ఇస్తారు తప్ప దేశ రాజకీయాల గురించి రాష్ట్ర రాజకీయాల విషయంలోకి వస్తే మొత్తం ఓటరు తను అనుకున్నదే మాత్రమే చేస్తాడు. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు పోటీ చేసే అభ్యర్థులు మాత్రం ఒక విషయం మాత్రం తెలుసుకోవాలి. నీకంటూ ఒక బలం ఉండాలి, నీకంటూ ఒక బలగం ఉండాలి, లేదా మీ అధినాయకుడికైనా బలగం ఉండాలి. వాటిని ప్రభావితం పట్టే ఓట్లు వస్తాయి తప్ప కానీ నా దగ్గర ఒక 20 మంది నాయకులు ఉన్నారు, 30 మంది నాయకులు ఉన్నారంటే మాత్రం ఓట్లు రావడం కష్టం. ఇది ఒక్క విషయాన్ని తెలుసుకొని మీరు ఓటర్లతో ప్రభావితం అవ్వండి. అలాగే ద్వితీయ